వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ చిన్న వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనము టీటీడీ గురించి కొన్ని ముఖ్య అంశాలను తెలుసుకుందాం. అసలు ఏంటయ్యే టీటీడీ అంటే టీటీడీ అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానము. దీన్ని మనం ఏమంటామంటే టీటీడీ అంటాం. మనం ఒకసారి ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2 ప్రీవియస్ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక బిట్ ఒకసారి మనకు టీటీడీ నుంచి వచ్చింది కాబట్టి టీటీడీ గురించి మనం కొంచెం ప్రాథమిక సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనేది భారతదేశంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రస్ట్. ఈ టీటీడీని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కనుక గమనిస్తే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ మనకు తిరుపతిలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానము ఎప్పుడు ఏర్పడింది? మనకు 1932 ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ అడగడం జరిగింది. అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు 1992లో ఏర్పడింది. అంటే మనకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు? 94 సంవత్సరాలు అయింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మనకు ఈ టీటీడీకి సంబంధించిన చట్టము అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్టాన్ని ఎప్పుడు రూపొందించడం? మనకు 1979లో రూపొందించడం జరిగింది. ఈ బిట్ కూడా మనకు గతంలో అడగడం జరిగింది. అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్టాన్ని ఎప్పుడు చేశారంటే మనకు 1979లో చేశారంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది 1932. అయితే చట్టం తీసుకొచ్చినప్పుడు మనకు 1979 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం గమనిస్తే ఈ టీటీడీ బోర్డు ఈ టీటీడీ బోర్డుకు సంబంధించి మనకు కూర్పు ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ బాగా గమనిస్తే ఈ టీటీడీ బోర్డులో ఒక చైర్మన్ ఉంటారు. అదేవిధంగా వచ్చరికి నలుగురు 24 మంది వచ్చరికి సభ్యులు ఉంటారు. వీళ్ళు వచ్చరికి వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు 24 మంది సభ్యులు ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఒక చైర్మన్, అదేవిధంగా 24 మంది సభ్యులతో పాటు నలుగురు వచ్చేసరికి మనకి ఎవరు ఉంటారు? మనకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఎంతమంది మనకు టీటీడీ బోర్డులో మనకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారని మనకు నలుగురు. వాళ్ళు ఎవరంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మనకు వచ్చరికి ఎండోన్మెంట్ శాఖ కమిషనర్ గారు, అదేవిధంగా మనకు వచ్చరికి మనకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, అదేవిధంగా మనకు టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ ఉంటారు. ఈ నలుగురు వచ్చేసరికి మనకి ఏంటంటే మనకు ఈ టీటీడీ బోర్డు వచ్చరికి ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చైర్మన్, అదేవిధంగా మరియు నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్స్, అదేవిధంగా మనకు 24 మంది సభ్యులతో పాటు 52 మంది వచ్చరికి స్పెషల్ ఇన్వైటర్స్ గా ఉంటారు. అంటే ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వచ్చరికి ఏంటంటే మనకు టీటీడీ బోర్డుకు సంబంధించి మనకు కూర్పు అనమాట. చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఓకే? నెక్స్ట్ కనుక గమనిస్తే ఇక్కడ ఈ ప్రస్తుతము చైర్మన్ అంటే మనకి ఇక్కడ టీటీడీ చైర్మన్ ప్రస్తుతం ఎవరు? మనకు బుల్లినేని రాజగోపాల్ నాయుడు. అంటే ఇతనే మనం ఏమంటామంటే బిఆర్ నాయుడు అంటాము. ఏమంటామండి? బిఆర్ నాయుడు అని అంటాం. నెక్స్ట్ వచ్చరికి మనకు ప్రస్తుతము ఈ టీటీడీ ఈఓ ఎవరు? మనకు ఈఓ అంటే మనకు మద్దత రవిచంద్ర. మద్దత రవిచంద్ర గారు వచ్చరికి ప్రస్తుత ఈఓగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చరికి ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరు? మనకు బుల్లినేని రాజగోపాల్ నాయుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడే పాయింట్ అంటే మనకు శ్రీవాణి ట్రస్ట్. శ్రీవాణి ట్రస్ట్ గురించి మనం చూసుకుందాం. ఇక్కడ మనకు ఈ శ్రీవాణి ట్రస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 2019లో ఎవరు ఏర్పాటు చేశారు? మనకు టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎందుకంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకు చూస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ నివాస ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించడము, నెక్స్ట్ వచ్చరికి పురాతన దేవాలయాలను నిర్మించడము, అదేవిధంగా పురాతన దేవాలయాలను పునరుద్ధరించడము, మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకం కింద నిధులను అందించడం ద్వారా సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి 2019లో ఈ శ్రీవాణి ట్రస్ట్ ను టీటీడీ బోర్డు ఏర్పాటు చేసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు బాగా వెనకబడిన ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించడం కోసం, అదేవిధంగా పురాతన దేవాలయాలను వాటిని పునర్నిర్మించడం కోసం, అదేవిధంగా కొత్త దేవాలయాలను మనకు కట్టడానికి కోసం, అదేవిధంగా ఏవైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయో అటువంటి దేవాలయాలకు ధూప దీప నైవేద్యం కోసము అనే పథకం, అంటే మనకు ఈ ధూప దీప నైవేద్యం పథకం కింద నిధులు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఇదే ఈ శ్రీవాణి ట్రస్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గా మనం గమనిస్తే మనకు అందరికీ తెలుసు మనకేంటిది ఈ తిరుపతి లడ్డు. ఈ తిరుపతి లడ్డుకోసరికి ఎప్పుడు మనకు జియో ట్యాగ్ వచ్చింది? మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనకు 2009లో మనకు వచ్చేసరికి మనం ఈ తిరుమల తిరుపతి చెందినటువంటి శ్రీవారి లడ్డుకు జియో ట్యాగ్ వచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు పాయింట్ ఏంటంటే మనకు ఈ ప్రతి నెలకు ఈ టీటీడీ ప్రచురించే ఆధ్యాత్మిక మాస పత్రిక ఒకటి ఉంది. అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎవరు సప్తగిరిని గుర్తుపెట్టాలి. మనకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము ప్రచురించే మాస పత్రిక ఏంటంటే మనకు సప్తగిరిని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు టీటీడీకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.